హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమిళ్లో ఆడియన్స్ ఆదరించిన వేరే మారి ఆఫీస్ అనే వెబ్ సిరీస్ని బేస్ చేసుకుని తెలుగులో వచ్చిన వెబ్ సిరీసే వేరే లెవెల్ ఆఫీస్. ప్రజెంట్ 3 ఎపిసోడ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్న ఈ వెబ్ సిరీస్ ఈ డిసెంబర్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. వీక్లీ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారట. టోటల్ ఎపిసోడ్స్ మాత్రం 50 అట. యూత్ ఆడియన్స్ని టార్గెట్గా చేసుకుని ఒక కార్పొరేట్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల డైలీ లైఫ్లో ఏం జరుగుతుందో అనే నేపథ్యంతో ఒక కథగా మన ముందుకొచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్గా కథ ఏమిటంటే, హైదరాబాద్లోని ద గ్రేట్ ఇండియన్ కంపెనీ అనే ఒక కార్పొరేట్ ఆఫీస్లో రమ్య, ఆదిత్య, సూరి, లవ్లీ లక్కీ, కిషోర్, సుందర్ రాజన్ న్యూ ఎంప్లాయీస్గా జాయిన్ అవుతారు. వీరిలో రమ్య, ఆదిత్యలు ఫస్ట్ డేనే ఫ్రెండ్స్ అయిపోతారు. సూరి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు. ఊళ్ళో తనని ఎగతాళి చేసిన వారందరి నోరు మూయించాలనే పట్టుదలతో సిటీకి వచ్చిన సూరి ఈ ఆఫీసులో జాయిన్ అవుతాడు. లవ్లీ లక్కీ ఏమో ఒక యూట్యూబర్, వీడియోస్ చేస్తూ టైంపాస్ చేస్తుంటుంది. ఈ ఆఫీస్ హెచ్ఆర్ పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇదే ఆఫీసులో సీనియర్ ఎంప్లాయీస్ సత్య, లీనా. అందరి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండే హెచ్ఆర్ సుబ్రహ్మణ్య శాస్త్రి లీనా విషయంలో మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాడు. తను వేరే ఎవరితోనైనా జోవియల్గా ఉంటే కూడా భరించలేడు. హెచ్ఆర్ తన విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం అబ్జర్వ్ చేసిన లీనా హెచ్ఆర్తో పాటు తన ఆఫీస్ వర్క్ను కూడా లైట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక ఈ కార్పొరేట్ బ్రాంచ్ ఆఫీస్కి డైరెక్టర్ నిషా. ఈ బ్రాంచ్ గ్రోత్ అండ్ పెర్ఫార్మెన్స్ బాధ్యత అంతా తన మీదే డిపెండ్ అయి ఉంటుంది. కానీ తన మ్యారేజ్ లైఫ్లో తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల తన వర్క్ విషయంలో ప్రాపర్ కేర్ తీసుకోలేకపోతుంటుంది. ఒక పక్క ఆఫీస్ వర్క్స్, ఇంకో పక్క తన కొడుకును చూసుకోవాల్సి రావడంతో చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కార్పొరేట్ ఆఫీస్ వాతావరణంలో అనుకోకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేదే మిగతా కథ. ఈ సత్యబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్లో బిగ్ బాస్తో ఫేమస్ అయిన అఖిల్ సార్థక్, ఆర్జే కాజల్, మహేష్ విట్టా, శుభశ్రీలతో పాటు మిర్చి కిరణ్, రమణ భార్గవ, రాజా విక్రమ్, రీతూ చౌదరి కూడా ఉన్నారు. ఇంకా ఈ వెబ్ సిరీస్లో 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్తో ఫేమస్ అయిన వసంతిక కూడా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లోనే మెయిన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం బాగుంది. ముందు నుంచి కామెడీ వెబ్ సిరీస్ అనే ట్యాగ్ ఉన్న ఈ సిరీస్లో నేను చూసిన మొదటి 3 ఎపిసోడ్స్లో మాత్రం కామెడీ పెద్దగా ఏం లేదు. లవ్, అట్రాక్షన్, వర్క్ ప్రెషర్, ఎమోషన్స్ని టచ్ చేస్తూ ఒక కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది ఈ సిరీస్ అని అయితే అర్థమైంది. స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే ఎపిసోడ్స్లో ఈ కథలో ఇంకెన్నో ట్విస్టులు, ఇంకెన్నో కొత్త క్యారెక్టర్స్ వచ్చి ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్గా మారే అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేం. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.